ఏంటో ఎప్పుడు నేను పెట్టే వ్లాగ్స్ వేరు కానీ ఇలా సీరియల్ షూట్కి సంబంధించిన వ్లాగ్స్ ఏమైనా పెట్టాలి అని అంటే షూట్ చేసేటప్పుడు అయితే మాత్రం ఆ టైంలో ఆహా ఇది ఎలాగైనా పెట్టేద్దాం అని అనుకుంటాను. కానీ ఆ టైంలో పెట్టకూడదు, టెలికాస్ట్ అయ్యాక పెట్టాలి కాబట్టి నేను పెట్టే టైంకి ఆ మూడో ఉత్సాహం కాస్త పోయి అసలు ఏం మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కాదనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ పరిస్థితి అయితే అలానే ఉంది. సరే, ఈ వ్లాగ్ గురించి మాట్లాడే ముందు అయితే మాత్రం మన ఛానల్ ఇంట్రో. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరాం వ్లాగ్స్. అయితే షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది శివంగి సీరియల్ అయితే చేస్తున్నానని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే పెళ్లి సీన్స్ అవి ఇలా వచ్చాయన్నమాట. సో అందరితో కలిపి కాంబో అని అనేటప్పుడు ఎక్కువసేపు నించుని అన్నట్టుగా అయిపోతుంది కదా. సో ఆ స్ట్రగుల్ అయితే అక్కడ నడుస్తుంది అనమాట. మేడం కాంబోలోని శివంగి సీరియల్ చేస్తున్నాము. జెమినీ ఛానల్లోని ఈవినింగ్ 7:30కి వస్తుంది. తప్పకుండా అయితే చూడండి. ఎందుకంత తప్పకుండా చూడమంటున్నారు తెలుసా? ఆవిడ కూడా యాక్టింగ్ చేస్తారు ఈ సీరియల్లో. అందుకే మీరు బాగుంటారు. ముక్కు కూడా మాట్లాడే భాష తెలుగేనా? నాకు అసలు హిందీ రాగలుగుతాను. మేడం ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి తెలుసా? ఇందాక మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. థ్యాంక్ యూ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి. ఓకే, మీ ఛానల్ పేరు చెప్పండి. దివ్య శివరాం వ్లాగ్స్. దివ్య శివరాం వ్లాగ్స్ తప్పకుండా చేయండి. అయితే రాగిణి మేడంతో రూమ్ అది షేర్ చేసుకునేటప్పుడు కానీ లేకపోతే సెట్స్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇలాగా వ్లాగ్లోని ఇలాగా మనం ఒక క్లిప్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ముందైతే ఆ థాట్ రాలేదన్నమాట. ఎందుకంటే ఇలాగ వ్లాగ్స్ ఏమీ అంతగా ముందు ప్లాన్ చేసుకోలేదు. తర్వాత ఇలాగా సరే చేద్దామని అనుకునేటప్పుడు ఇది అప్పటికి నాకు తెలిసి ఒక 4 days తర్వాత నేను షూట్ చేసిన ఈ వ్లాగ్ ఇదనమాట. అంటే ముందు వీడియోస్ అన్నీ కూడా నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. దీని తర్వాత అది చేస్తాను కాబట్టి సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఈ వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా బ్రేక్ కానీ దొరికింది అని అంటే లేడీస్కి కావాల్సింది ఇలా ముచ్చట్లు పెట్టుకోవడం కాబట్టి బాగా మాట్లాడేసుకొని ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ అనూహ్యతోని మాన్య సీరియల్లో కూడా కలిసి చేయడం ఏంటంటే అక్కడి నుంచి బాగా క్లోజ్ అన్నట్టుగా అయిపోయాం అనమాట. సో లక్కీగా ఈ సీరియల్లో కూడా ఇద్దరం కలిసి ఇలా రావడం సో ఇంకా బాగా మాట్లాడుకోవడానికి అది ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అనమాట. సో బ్రేక్ టైంలో అయితే అసలు వేస్ట్ చేయకుండా సో కొన్ని క్లిప్స్ అయినా సరే కొంచెం యాడ్ చేయడానికి అవుతుంది కదా అని ఇలా కష్టపడుతున్నాను అనమాట. ఎక్కువసేపు నించుంటే వెయిట్ తగ్గిపోతామో అన్న కాన్సెప్ట్ ఏమైనా ఉండుంటే బాగుండు. అంతలా నించుని ఉన్నాం అనమాట. అంటే నించుంటే తగ్గిపోతాం అని అంటే ఇంకా అంతసేపు నించున్నందుకు కూడా అంత ఫీల్ అవ్వకపోతున్నాను. కూర్చోడానికి చాలా ఛాన్సెస్ తక్కువ అన్నట్టు అయిపోయింది. సో అలా ఛాన్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం మిస్ చేయకూడదని మేమైతే అక్కడ కూర్చున్నాం అనమాట. కనిపిస్తుందా మీకు? ఇతనైతే వెంకట్ గారు అని ఈ సీరియల్ డైరెక్టర్ అనమాట. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. సీరియల్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరు ఫోన్లో వాళ్ళు కూర్చొని చూసుకుంటున్నారా? గ్యాప్ వస్తే సీరియల్లో కూర్చొని మాట్లాడుకుంటారా మీరు? ఇలా రెడీ అయ్యి ఏదైనా పెళ్ళికి వెళ్ళి అక్కడ హడావుడి చేయడం వేరు, ఇలా షూట్స్లో ఇలా రెడీ అయ్యి కూర్చోవడం వేరు కదా. దట్టు ఈ సారీ మళ్ళీ ఇంకోటి చేంజ్ చేసుకొని వచ్చి మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత ఇదే సారీ కట్టుకోవాలి అని అంటే అబ్బా ఎలా ఉంటుంది చెప్పండి. అబ్బా అర్రే పంతులు గారిలో ఉంది. తీసుకుంటావా? తెచ్చి నన్ను ఇంటి పట్టుకెళ్ళిపోదాం. ఏంటి డాడీ అది? నేను షూట్స్కి వెళ్ళేటప్పుడు జున్ను ఎలాగా ఉంటుంది అక్కడ ఎలా టైంపాస్ అవుతుంది అని అంటారు కదా. అక్కడ ఎవరు పిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళతో అలా కలిసిపోయి అంత ఇదైపోద్ది అనమాట. నాకైతే అస్సలు విచార్ చేయదు. అంత సపోర్టివ్ అని అనిపిస్తుంది జున్ను చూస్తే ఒక్కొక్కసారి అయితే నాకు. నిన్నటి వరకు సిగ్గుపడ్డారు, ఇవాళ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కానంత వరకు సిగ్గుపడ్డాడు, పెళ్లి అయినాక ఫుల్ ఓపెన్ అయ్యాడు. ఇంకోటండి, పెళ్లి
ఆగిపోతుందంటే నేను ఈ పెళ్ళి ఆగిపోతుంది ఏమనుకున్నా. ఒకటి ట్విస్ట్ అనుకున్నాను, ఒకటి రెండు. బేసిక్ గా మీరు ఏం చెప్తానంటే పెళ్ళైన వాళ్ళందరూ పెళ్ళైన తర్వాత సిగ్గు వదిలేస్తారని చెప్తారు. అంతే కదా, జనరల్ గా అంతే కదా. నిన్నటిదాకా సిగ్గుందంట బాగా నాకు. అయితే ఇక్కడ బ్యాచెస్ వైజ్గా అందరినీ కవర్ చేసుకుంటూ కాబట్టి అటు ఇటు అందరితోని బాగా ముచ్చట్లయితే పెట్టేసుకొని డే అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందనమాట. అరిది నేను అనొచ్చు, వదిలిని అనకూడదు. వదిలి అంటే రెస్పెక్ట్ ఏంటి అలా ఉండాలి. సరే, దీని ముందు షూట్ చేసిన వ్లాగ్స్ అన్ని కూడా నెక్స్ట్ అయితే పెడతాను. ఇప్పుడైతే ఈ వీడియోకి లైక్ కొట్టేసి సపోర్ట్ అయితే చేసేయండి. బాయ్.